అమ్మాయి వయసు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది. అబ్బాయి వయసు 18 to 19 ఇయర్స్ ఉంటుంది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 1 to 3 ఇయర్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఉన్న కేసెస్ అన్ని రోమియో జూలియట్ కేసు అని చెప్తుంటారండి. నమస్తే అండి. రోమియో జూలియట్ యాక్ట్ అంటే ఏంటి, అసలు ఎలాంటి యాక్ట్ అవుట్ ఉందా, ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి రోమియో జూలియట్ యాక్ట్ అనేది లేదండి, కానీ కోర్టులు కొన్ని కేసెస్లో సిచ్యువేషన్ డైరెక్ట్గా అర్థం కావడానికి ఇలాంటి ఒక పదాలు యూజ్ చేస్తూ ఉంటుంది. అబ్బాయి అమ్మాయి ఎంగేజ్లో ఉండి వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ ట్రాన్సాక్షన్ అనేది జరిగితే అలాంటప్పుడు రోమియో జూలియట్ కేసు అని మెన్షన్ చేస్తూ ఉంటారండి. మనలో చాలామంది తెలుసు రోమియో జూలియట్ లవ్ స్టోరీ ఒక గ్రేట్ లవ్ స్టోరీ అండి. ఇందులో రోమియో యంగ్ బాయ్ అండి, ఆయన ఏజ్ ఒక 15 to 16 ఇయర్స్ ఉంటుంది. అలాగే జూలియట్ తన ఏజ్ 13 to 14 ఇయర్స్ ఉంటుందండి. ఇద్దరి మధ్య 2 to 3 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటుంది అంతే. సో వీళ్ళిద్దరికి లవ్ స్టోరీ చాలా ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ కన్సెంట్తో ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న కేసెస్ ఏదైనా ఉంటే వాటిని రోమియో జూలియట్ కేసు అంటారండి. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తక్కువ ఉండి ఇద్దరు మైనర్లు, కొన్నిసార్లు మైనర్లు అవుతారు, లేదంటే కొన్నిసార్లు మేజర్లు కూడా అవుతుంటారండి. కానీ ఏజ్ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది.